దేవుని అతి పరిశుద్ధమైన నామానికి మీ అందరికి వందనాలు, శుభాలు. అందరూ బాగున్నారమ్మా? దేవాదేవుడు మరొక నూతన వారంలో అడుగుపెట్టాం. గడిచిన శుక్రవారం నుంచి ఈ శుక్రవారకు ఎంతగానో కాచి కాపాడు దేవాదేవుడు కృతజ్ఞతలు చెల్లించుకుంటూ ఈ దినం ఆయన సన్నిధిలో మనం ఉండే కృప దేవాదేవుడు దయచేయాలి. అనేక మందికి సెలవు దయచేసి మందిరంకి వచ్చి కూడుకునే కృప దేవాదేవుడు అందరికి దయచేయను గాక. ఈ దినపు వాగ్దానం, రండి యెహోవాను గురించి ఉత్సాహదని చేయదము. కీర్తన గ్రంథం 95 మొదట వచ్చిన ఈ మాటలు ఏమంటున్నాడు? రండి యెహోవాను గురించి ఉత్సాహదని చేయదము. ఎందుకంటే వారం అంతా కాచి కాపాడి దేవాదానికి ఏం చేయ సంతోషంతో రండి మందిరానికి రండి, మనందరం సంతోషంతో ఆయన్ని ఆయన సందులో ఆనందిద్దాం చేయదము. మన రక్షణ దుర్గం బట్టి సంతోషగానం చేస్తాం. మన రక్షణ దుర్గము ఆయన్ని బట్టి, మన దేవుని బట్టి మనం సంతోషిస్తున్నాం. మనకున్న ఆస్తిని బట్టో, మనకున్న ఐశ్వర్యం బట్టో, మనకున్న బలాన్ని బట్టో, దాన్ని బట్టి ప్రయోజనం లేదు. కానీ దేవుని బట్టి సంతోషిస్తే దేవుడు సమస్తము సమకూర్చగల సమర్థుడు. ఆయన నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నవాడు అయినవాడు దేవుడు. ఆయనకి ఏది కూడా అసాధ్యం లేదు. రండి యెహోవాను గురించి ఉత్సాహం, ఆయన్ని గురించి చెప్పాలి, ఆయన్ని గురించి మొరపెట్టాలి. ఆయన చేసిన మేలుని బట్టి మనం చెప్పమని ప్రభు అన్నాడు. ఎందుకంటే ఆయన సన్నిధిలో ఉంది, సంతోషం ఉంది, సమాధానం ఉంది. కాబట్టి ఆయన ఈ వారం అంతా కాచి కాపాడు 2వ వచనంలో కృతజ్ఞాతులతో ఆయన సన్నిధికి వచ్చేదేమో. కృతజ్ఞత, ప్రభువా నువ్వు చేసిన మేలు బట్టి, ప్రభువా నువ్వు చేసిన కార్యాన్ని బట్టి ప్రభా నీకు స్తోత్రాన్ని కృతజ్ఞతాపూర్వకంగా ఆయన సన్నిధికి రమ్మంటున్నాడు. MLS అందుకు వచ్చి కీర్తనలు పాడుచు ఆయన పేరుకు సంతోషగానం చేస్తాం. కీర్తనలు సంతోషంగా ఏమన్నాడు? ప్రభునందు సంతోషం ఎల్లప్పుడూ మరలా చెప్తున్నాను సంతోషించమంటున్నాడు. అలాగే సంతోషించి ఆనందించి గొంతులో వచ్చి కృప దేవాదేవుడు రేపటి దినం మన అందరికి దయచేయను, ఈ దినం మన అందరికి దయచేయను గాక. హల్లెలూయా. కాబట్టి మనందరం కూడా యెహోవా మహాదేవుడు, దేవతలందరి పైన మహత్యం గల మహారాజు, దేవతలందరి పైన మహత్యం గల మహారాజు ఆయన. కాబట్టి రేపటి దిన మనందరూ ఈ దినాన్ని మనం ఆయన సందు కూడుకొని ఆయన చేసిన మేలు బట్టి, వారం అంతా కాచి కాపాడిన దాన్ని బట్టి కృతజ్ఞతగా ఆయన సన్నిధిలో మనం అందరం మొరపెడదాం. ఆయన దీవెనలు, ఆయన ఆశ్రమాన్ని అందరం పొందుకున్న కృప దేవదేవుడు దయచేయను గాక. వాగ్దానం సహోదరుడా, ఈ దినాన్ని నా సమయం ఉంటే మందిరంకి వెళ్ళి ప్రభు చేసిన మేళ్లు, ప్రభు చేసిన కార్యాలు బట్టి సంతోషగానంతో ఆయన సన్నిధిలో మనం ఆనందిద్దాం. అందరూ కలిసి ఆనందిద్దాం, కలిసి పాటలు పాడదాం, కలిసి సంతోషిద్దాం. హల్లెలూయా. అటువంటి కృప ధన్యత మనకు దయచేయను గాక. మరి ఈ వాగ్దానం బట్టి ప్రార్థిస్తాను. మీరు కూడా నాతో ప్రార్థన. సర్వాధికారి అయిన దేవా, కృపగలవాడ, కనికరం గల తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు. గొర్రెన మరొక నూతన దినం దయచేసినందుకు కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం ప్రభువా, నీకు స్తోత్రాలు. ఈ వారం అంతా నీ రెక్కల చాటును భద్రపరిచి కాచి కాపాడు. మరొక నూతన వారికి అడుగు పెట్టాం ప్రభువా. ఈ దినం ప్రభా మీ కృపను మనందరం భద్రపరచండి. ఈ దినం మా అందరికి సమయం దాచి నీ సందులో కూడుకునే కృప దాచి, నీ సందులో ఆనందించే కృప దాచి, నీ సందులో కీర్తించే కృప మాకు దాయిచ్చే ప్రభా. నువ్వు చేసిన మేలు బట్టి కృతజ్ఞత కలిగి నీ సందు కలిపే కృప మా అందరికి దాయిచ్చే ప్రభా. ప్రతి బిడ్డకి సమయం దాచి, సమయాలను బట్టి సమయం దాయిచ్చే ప్రభా, సమయం దాయిచ్చే ప్రభా. నీ సందులో ఒక దినం కడితే 1000 దినం శ్రేష్టం అంటావు. 1000 దినం ఆశీర్వాదం, 1000 దినం దేవుని మేము పొందుకునేలాగా మీరు సహాయం చేయమని అడుగుతున్నాను తండ్రి. కృప చూపించండి, దీవించండి. నీ అభిషేకం, నీ ఆత్మ పరిస్థితి మాపై కుమరించండి. మా చేతి పనులు దీవించు, మరెక్కల కష్టాలు ఆశ్రయించు ప్రభా. మాకున్న బలహీనతను ముట్టండి, బలహీనంగా ముట్టండి, స్వస్థపరచండి. నేను స్వస్థపరిచే యెహోవా నేనే, నేను స్వస్థపరిచే యెహోవా నేనే అంటున్నా ప్రభా. స్వస్థపరిచేవాడా, విడుదల దాయిచ్చేవాడా నీకు వందనాలు. ఎవరైనా బలహీనంగా బట్టి ముట్టండి, స్వస్థపరచండి ప్రభా. నీ సన్నిధి రేపు అనేక సాక్ష్యాలు చెప్పాలి ప్రభా. అనేక చేసిన మేలు బట్టి సాక్షిగా నిలబెట్టుకోమని అడుగుతున్నాను తండ్రి. నీకు స్తోత్రాలు. మీరు సహాయం చేసి దీవించి ఆశ్రయించమని, జరిగే ఆరాధంతా దేవునికరంగా ఆశీర్వాదంగా నీ నామ మహిమను జరిగించుకునే కృప దయచి అనేక రక్షణలోకి, అనేక బాధ్యతలు నడిపించాను ప్రభా. అనేకమైన కార్యం ఎవరైనా బలహీనంగా వచ్చి బిడ్డలతో ముట్టండి, స్వస్థపరండి. ఎవరైనా సమస్యలు విడిపించండి ప్రభా. వేదనలో దుఃఖాన్ని విడిపించి ప్రభా. భార్యతో సమాధాన పరచండి ప్రభా. ఐక్యత కలిగి ఉండే కృప ప్రతి బిడ్డకి దయచేసి కృప చూపించి దీవించమని మిమ్మల్ని మీరు మహింపరచుకోమని తండ్రి. నాయన వారం అంతా కాదు, మరొక నూతన వారం అంతా కూడా నీకు భద్రపరిచి మా అనుదిన ఆహారం మాకు దయచేసి, మా కుటుంబంలో సంతోషం సమాధానం దయచేసి ప్రభా. ఇశ్రాయేల్ దేశాన్ని, పలస్తీన్ దేశాన్ని, ఇశ్రాయేల్ దేశాన్ని ప్రభానైనా ఇరాన్ దేశాన్ని దీవించు. అక్కడ ఎటువంటి యుద్ధ వాతావరణం ప్రయాణం జర సహాయం. దుబాయ్ దేశాన్ని దీవించి ప్రభా. అక్కడ వరదలతో సతమతం ఆ బిడ్డలను కూడా జ్ఞాపం చేసుకుని దీవించమని కృపలో భద్రపరచమని మిమ్మల్ని మీరు మహింపరచుకోమని తండ్రి. ఈ దినమంతా నీ సన్నిధిలో గడిపి నిన్ను ఆరాధించి నిన్ను మహింపరి నేను గణపరచుకుని మా అందరికి దయచేయమని, మీకే మహిమా ఘనత ప్రభావం పొందుకోమని యేసు పరిశుద్ధ అడుగుతున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరికి వందనాలు. ప్రభు మిమ్మల్ని కుటుంబాన్ని దేవాదేవుడు దీవించి ఆశ్రయించిన గాక. ఆమేన్. వందనాలమ్మ, వందనాలు. ఆమేన్. ప్రభు నామంలో ఈ వీడియో వీక్షించిన ప్రతి ఒక్కరికి జీసస్ స్వస్థత ప్రార్థనా మందిరం వారి ప్రత్యేక వందనాలు తెలియజేసుకుంటున్నాము.
మరి ఇంకెన్నో సందేశాలు, వీడియోలు, సంఘ కార్యక్రమాలు మీకు అందుబాటులోకి రావడానికి పక్కనే ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయాల్సిందిగా కోరుకుంటున్నామండి.